రీసెంట్గా రాజస్థాన్కి సంబంధించి ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. రాజస్థాన్లోని జలోర్ జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీల్లో మహిళలకి, ముఖ్యంగా పెళ్ళైన మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అక్కడున్న లోకల్ పంచాయత్స్ ఏదైతే ఆ క్యాస్ట్ కౌన్సిల్స్ అవి ఉంటాయో వీళ్ళందరూ కలిసి అమ్మాయిలకి స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేశారు. వాళ్ళు ఓన్లీ కీప్యాడ్ ఫోన్స్ ఏదైతే కమ్యూనికేషన్ వరకు అవసరం అవుతుందో అంతవరకే వాడుకోవాలి, అంతకుమించి వాడుకోకూడదని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అయితే దీని మీద పెద్ద బ్యాక్ క్లాష్ వచ్చిందనమాట. దాంతో ఆ రెజల్యూషన్ ఆపేశారు. రాజస్థాన్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఆ ప్రాంతాల్లో మహిళలు ఎవరైతే డాటర్ ఇల్లాస్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ వాడుకోకూడదంట. ఆ దిశగా అక్కడ తీర్మానాలు కూడా పాస్ చేశారు కొంతమంది గ్రామ పెద్దలు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ పిల్లల్ని సరిగ్గా కేర్ చేయట్లేదని, అదేవిధంగా ఆడవాళ్ళు తమ ఐసైట్ పోగొట్టుకుంటున్నారని, ఎక్కువగా ఫోన్లు కత్తుకుపోతున్నారని చెప్పి రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో భావిస్తున్నారంట. దాంతో ఆడవాళ్ళు ఇలా ఫోన్లు కత్తుకుపోకుండా ఫ్యామిలీకి టైం కేటాయించాలని, అదేవిధంగా పిల్లల్ని బాగా పెంచాలని, వాళ్ళ కంటి ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలని చెప్పి, దాంతోపాటు కీప్యాడ్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి వాడుకోవచ్చని, కీప్యాడ్ ఫోన్ వాడుకున్నా వాటిని సోషల్ ఈవెంట్స్ లైక్ పెళ్లిళ్ళు కానీ, సోషల్ గ్యాదరింగ్స్ కానీ, పబ్లిక్ ఈవెంట్స్ కానీ క్యారీ చేయకూడదంట. స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఎవరైతే స్కూల్కి వెళ్తారో అమ్మాయిలు అవసరార్థం ఫోన్స్ పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడకూడదని చెప్పి వచ్చిందనమాట. అయితే దీని మీద చాలా బ్యాక్లాష్ ఎదురైంది. ఇదంతా ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ అని, రైట్ టు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఫాహిమా షిరీన్, అనురాధ బాసిన్ ఇటువంటి కేసులో చెప్పారు. అయితే అమ్మాయిలకి ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం వల్ల ప్రపంచంలో చాలా జ్ఞానం తెలియదని, వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి కూడా కొంతమంది అంటుంటారు అనమాట. ఇలాంటివి ఫోర్స్ చేసి చెప్పకూడదు. అంటే ఫ్యామిలీకి టైం కేటాయించాలి, పిల్లలకి టైం కేటాయించాలి, ఇలాంటివి సెల్ఫ్ రిస్ట్రైంట్ ఎవరికి వాళ్ళే పాటించాలి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారనమాట. అమ్మాయిలకు కూడా డిజిటల్ యాక్సెస్ ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ టైంలో ఆ తర్వాత మనం చూస్తే ఈ డిజిటల్ డివైడ్ బాగా కనిపిస్తుంది. ఆడవాళ్ళకి డిజిటల్ యాక్సెస్ లేకపోవడం వల్ల, ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. వాళ్ళు ప్రపంచానికి దూరంగా ఉంటారని కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఈ గ్రామ పంచాయతీలు ఏదైతే లోకల్ కౌన్సిల్స్ ఉంటాయి, అంటే కాప్ పంచాయతీస్ లాంటివి అనమాట. ఇవి అంటే పెద్దలు కూర్చుని డిసైడ్ చేస్తారు. ఇలాంటి వాటి వల్ల అమ్మాయిలకి ఎక్కువ నష్టం జరుగుద్దని, ఆడవాళ్ళ హక్కులు కోల్పోతున్నారని అంటున్నారు. అయితే రీసెంట్గా దీని మీద అంటే రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలకి స్మార్ట్ ఫోన్ బ్యాన్ మీద చాలా పెద్ద బ్యాక్లాష్ వచ్చింది. దీని మీద చర్చ కూడా స్టార్ట్ అయింది.